Thank you so much for coming, sir. Hearty welcome to you for our Ugadi celebrations. And what do you feel and how do you know about this Ugadi? No, thanks for inviting me. I know that Ugadi is a very important celebration in South India, mostly in Andhra Pradesh and now Telangana. So it is the welcome of the New Year, and New Year has its own sanctity in Hindu, for Hindu people, for in Hindu calendar also. I think when people start new journey, new purpose in life, I'm very happy that the Telugu diaspora in Auckland are apart from very successful entrepreneurs, professionals, they are also bringing together the communities to celebrate, and these are much more required actually when you stay in a country 10 to 11,000 kilometers away from India. Yeah. I wish all success, all prosperity to my Telugu friends and their family members. Thank you so much for your warm wishes and coming here also. Thank you so much. Thanks a lot, sir. నమస్తే మేడం, మీరు ఉగాది ఉత్సవానికి మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అసలు ఉగాది అంటే ఏంటి, ఈ జనరేషన్ పిల్లలందరికీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఉగాది ఇట్స్ మోర్ దెన్ అ పండగ. It's the starting of new things in the life. So andaru like Shadruchulu elagaithe 6 different tastes are there. So they should understand the life to be they'll get worries, they'll get happiness, they'll be successful, there may be failures, but deniki బాధపడకుండా వెనకడుగు వేయకుండా ధైర్యంగా మనస్థిరం చేసుకొని కొత్త వెంచర్స్ చేస్తూ మనం చేయగలము అనే నమ్మకంతో ముందుకు సాగాలి. దానికి నాంది అన్నమాట ఇది ఉగాది అనే పండగ. సో ఆల్ ద కిడ్స్ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి పాజిటివ్. మేము చేయగలము అని అనుకుంటూనే ముందుకు సాగితే, బికాస్ దే ఆర్ అవర్ ఫ్యూచర్ సిటిజన్స్. తప్పకుండా పెద్దవాళ్ళు నేర్పించే వాల్యూస్ వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళది ఫాలో అయితే చాలా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా. మ్యాన్ ఈజ్ an ape first, so he apes everything. And where does he ape from his elders. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, దాన్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం ఎంత బోధించినా ఎంత పాఠాలు చెప్పినా అది ఎక్కదు. మన ప్రవర్తన చూసి, మనం చేసే పనులు చూసి చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. అండ్ అది ఒకటే కాదండి, నేను ఇక్కడ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్లో తెలుగు నేర్పిస్తుంటాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మన పిల్లలకి మన మాతృభాష నేర్పించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్పించాలి. మా పిల్లలకి నేర్పించాను, ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్కి కూడా, మనవరాళ్ళకి కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు టీచ్. వాళ్ళు అక్షరాలు దిద్దడం కూడా స్టార్ట్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ దేర్ వేరియస్ యాక్టివిటీస్ ఓన్లీ now and then they get a chance. So I keep trying my best. చాలా బాగుందండి వినడానికి. నేను అది కాకుండా నేను ఒక డాన్స్ టీచర్ని. సో నేనేం చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. నేనేం చేస్తానంటే క్లాస్కి వచ్చే అమ్మాయిలకు కూడా నాట్ హార్ష్లీ బట్ కొద్దిగా ఇది మన సంస్కృతి, ఇది మన ట్రెడిషన్, ఇట్లా ఫాలో చేస్తే బాగుంటుంది అనేసి, హౌ టు విష్ ద ఎల్డర్స్, హౌ టు రెస్పెక్ట్ ద ఎల్డర్స్, అది చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా బాగుంది, వాల్యూస్ కూడా తెలియాలి పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి. అది చాలా మంచి పద్ధతి, పెంచే విధానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నమస్తే అండి, మీ పేరు? సింధూరి గారు. మీకు ఫస్ట్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉగాది పచ్చడి తిన్నారా ఈరోజు? ఇక్కడ తిందామని వచ్చాము. టేస్ట్ చేశారా? ఇంకా లేదు. మీకు ఇంతకీ ఉగాది పచ్చడి పిల్లలు మీరు అందరూ తింటారా, లేకపోతే? మేము తింటాము, వీళ్ళకి చూడాలి. బాగుంది. మీరు మాకు ఉగాదిలో ఏ రుచులు ఉంటాయి చెప్పండి, ఎన్ని రుచులు ఉంటాయి, అవి ఏంటి? 6 రుచులు అంటారు. షట్ అంటే 6. ఓకే. తీపి, పులుపు, వగరు, చేదు, కారం. 5 చెప్పారు. 1 more is there.
ఉప్పు ఉప్పు యా 6 రుచులు. ఎందుకు 6 రుచులు ఉంటాయి? అది ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి మన ఉగాది పచ్చడి? అది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మాకు? అంటే అందరికీ అసలు ఉగాది అంటే ఏంటి అనేది తెలియాలి కదా. ఇప్పుడు మనకి తెలిస్తే మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలం కదా, అందుకని. ఇప్పుడు ఉగాది అంటే మనకి తెలుగు వాళ్ళకి ఇట్స్ అ న్యూ ఇయర్. ఇంగ్లీష్ క్యాలెండర్ కాకుండా మనం ఫాలో అయ్యే పంచాంగం ప్రకారం ఇది పరాభవ సంవత్సరం. అండ్ న్యూ ఇయర్ ఫస్ట్ డేనే మనము అన్ని రుచులు తిని ఇట్స్ లైక్ బీయింగ్ ప్రిపేర్డ్. మనము జీవితంలో అన్నీ ఉంటాయి, సో టేక్ ఇట్ ఆల్ టుగెదర్, అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ యూ షుడ్ గో ఫార్వర్డ్ అనే మెసేజ్ కోసం వి స్టార్ట్ విత్ ఉగాది పచ్చడి. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. ఎంజాయ్ ది ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సాన్వి, హాయ్. ఉగాది శుభాకాంక్షలు నీకు. మీకు కూడా అండి. Wish you the same. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు ఉగాది పచ్చడి తిన్నావా? ఉగాదికి Yesterday. తిన్నావు, వెరీ గుడ్. ఉగాది పచ్చడి ఇష్టమా? పిల్లలు కూడా ఇష్టం అంటే వెరీ గుడ్. నీకు తెలుసా అందులో నీ ఎన్ని టేస్ట్ ఉంటాయో? ఏంటి చెప్పు. హౌ మెనీ విల్ బి దేర్ అట్లీస్ట్? హౌ మెనీ? 2, 3, 4, 1, 5? Maybe Maybe. 6. Oh, you're not sure? Yeah. 6 ఉంటాయి. 6. నువ్వు నేర్చుకుంటున్నావు కదా తెలుగు, తెలుగులో చెప్పాలి. 6. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు భాషను నేర్చుకోవాలి, తెలుగుని ప్రమోట్ చేయాలి. మనం బాగా చక్కగా తెలుగు నేర్చుకోవాలి. తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్ కదా. మనకు అమ్మ అంటే తెలుగు, అంతే. తెలుగు నేర్చుకోవాలి, తెలుగులోని 6 అని చెప్పాలి. అయితే బాగుందని. యూ లైక్ ఉగాది పచ్చడి? ఎస్ ఆర్ నో? నో లయింగ్. వెరీ గుడ్. చెప్పు రుచులు చెప్పు, తెలుగులో ఉన్నాయి కదా, తీపి పులుపు. చెప్తావా? టేస్ట్లు చెప్తావా? చెప్పు. తీపి, వగరు, చేదు, పులుపు. వగరు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. యా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. హ్యాపీ ఉగాది అండి. హలో జీ, థ్యాంక్ యూ సో మచ్ for coming here. First of all, happy Ugadi to you all. You too. Happy Ugadi. आप उगादी के बारे में क्या जानते हैं, बोल सकते हैं हम? I only know न्यू ईयर है, जैसे हमारे नॉर्थ में नवरात्रे होते हैं, ऐसे यहाँ पे उगादी मनाते हो आप लोग तेलुगु वाले. हाँ, ये तेलुगु हमारा तेलुगु न्यू ईयर है. इसमें हम Same like that. Yeah. Agriculture, वो farming and all that. no, that's Sankranti. That is After Sankranti. harvest festival is Sankranti. Okay. This is New Year. New Year. Yeah, like in महाराष्ट्र गुड़ी पाड़वा. हैव यू हर्ड अबाउट दैट? या गुड़ी पाड़वा वैसे ही मनाते हैं हम आज वो उगादी पचड़ी बोलते हैं, चटनी. उसमें 6 टेस्ट. अब जानते हैं क्या कुछ? हमने खाया, इसने खिलाया हमको. क्या अच्छा लगा आपको? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. बहुत खाती हूँ मैं तो, उसके साथ बहुत खाती हूँ. उसमें माने कितने टेस्ट होंगे उसमें? हाउ मेनी टेस्ट विल बी देयर इन दैट? डू यू नो अबाउट दैट? उगादी में दाल होती है. नहीं, वो पचड़ी के बारे में कुछ उसके बारे में जानते हैं क्या आप? आई डोंट नो, दैट इज लाइक खिचड़ी वाली बात बोल रही है ना. हाँ. या మన ఉగాది పచ్చడిలో అన్ని ఉప్పు, కారం, పులుపు, స్వీట్ కలిపి చేస్తారు. ఎందుకంటే जब नया वर्ष शुरू होने वाली है, जिंदगी में ये सब आने वाली है. हाँ, उसमें 6 टेस्ट होंगे. 6 टेस्ट होती है, तो हमको दुख भी मिलेगी, सुख भी सारे मिलेगी. होंगे ना. हमको सैरोनेस होगा, हैप्पीनेस होगा, सरप्राइजेस होंगे. तो उसके ऐसा. लिए पहले से उसका रिजम्बलेंस है लाइफ. हाँ, ऐसा होगा लाइफ करके हमको बताने के लिए वो प्रिपेयर करते उसमें हैं. तैयार हो जाना, आगे वर्ष में जो भी आए उसको अच्छा से लेना और सबका मिश्रण करके आगे It बढ़ते रहना. represents our life. लाइफ या Yeah. Thank you so much for coming here. Once again, happy Ugadi to you all. हैप्पी उगादी. Thank you. Hi, Helen. Hi, it's lovely to see you. Thank you so much, and we wish you all a very happy Ugadi. Happy to Ugadi all to of you. Yeah, thank you so much, and a very warm welcome to our program. And how do you feel about this Ugadi festival? I think it's lovely. I was here last year and I'm starting to get to know the festivals more, and so I could see the predictions. The man who was predicting what it was going to be like this year for people,
and I knew that that was happening, and I'm learning a lot. Yeah, thank you so much. And it's our New Year festival. Yes. Yeah, and Yeah. have you tasted Spring. have you tasted the Ugadi Pachadi? I have not. Yeah, it's I have made to of do that. 6 days. Actually, it signifies means it represents our life because means in our life actually there will be sorrows and happiness, surprises and sadness, everything like so. Yes. That pachadi means what we made, the special dish what we made for Ugadi. It's a mix of 6 days, 6 Yeah. different tastes, so that it tells about our life. And we also have the same things in our life, like 6 kinds of feelings and everything. Yes. So it represents our life. It's a very important wisdom to expect that you will have all those feelings in life. Yeah, it signifies that. You should definitely taste it. I will. I'll definitely taste it. Thank you so much for coming. Thank Once you. again, happy Ugadi. Happy Ugadi. Thank you.